గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించేటువంటి వ్యక్తి. ఏ రకంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి ఎఫ్ఆర్బిఆర్ని మించి కూడా చట్టాన్ని మించి కూడా అప్పులు చేస్తోంది, ఈ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభము ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించబోతుంది అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలుసు. మరి ఈ రోజు 18 నెలల కాలంలోనే దాదాపు ఈ రోజు రాష్ట్రంలో బడ్జెట్ అప్పులు బడ్జెట్ బయట అప్పులు కలుపుకుంటే 2,93,000 కోట్ల అప్పు 18 నెలల కాలంలో అయింది. ఇది దేశ రికార్డు కాదు సార్, యావత్ ప్రపంచ రికార్డు. 18 నెలల్లో ఒక రాష్ట్రం ఈ రకంగా అప్పు చేసింది అంటే బహుశా ప్రపంచ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారి అప్పు రికార్డుని రాబోయే రోజుల్లో కూడా ఎవరు బ్రేక్ చేయలేరు. అంత రికార్డు సాధించారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. గత ప్రభుత్వాన్ని విధ్వంసం అని ఈ రోజు విధ్వంసం చేస్తున్నారు.